హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాదేవి అక్కడ గుళ్ళో చేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది. ఎలాగైనా నా మేనకోడలు తిరిగి ఇంటికి వచ్చేలా చూడు తల్లి అంటూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక్కడ రామ్, చలపతి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. అక్కడ డ్రమ్లో నుంచి సీత చీర కనిపిస్తుంది. కొంచెం బయటికి వచ్చి ఉండటంతో సీతని చూసి రామ్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ డ్రమ్ పైనుంచి కింద పడిపోబోతూ ఉంటుంది. రామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డ్రమ్ని కింద పడకుండా ఆపుతాడు. ఆ డ్రమ్ని పక్కకి లాగి చలపతి, రామ్ ఇద్దరు కలిసి ఆ డ్రమ్ మూత ఓపెన్ చేస్తారు. అందులో సీతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సీతని అలా బయటికి తీస్తారు. అప్పుడు సీత సీత అంటూ పిలుస్తూ ఉంటాడు. కానీ సీతకి స్పృహ ఉండదు. కట్లు విప్పుతారు. నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తారు. చలపతి బాధపడుతూ ఉంటాడు. రామ్ అయితే సీత లెగు సీత, ఏమైంది నీకు? నేను వచ్చేసాను సీత, నీ కోసం నేను వచ్చేసాను, లెగు సీత ప్లీజ్, ఎందుకు నువ్వు కళ్ళు తెరవట్లేదు? లెగు సీత, నీకేమి కాదు, నేనున్నానుగా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. కానీ ఎంత లేపినా సీతకి స్పృహ రాదు. అప్పుడు చలపతి చెబుతూ ఉంటాడు, రామ్ సారీ రామ్, మనం లేట్ అయ్యాం, సీతకి సీత మనకి లేదు అని చెప్తూ ఉంటాడు. ఒక్కసారిగా రామ్ బాధపడుతూ ఉంటాడు. సీత అంటూ గట్టిగా అరుస్తూ సీతని హత్తుకుంటాడు. లేదు, నా సీత నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. సీత నేను వచ్చాను, లెగు సీత, నా కోసం నువ్వు తిరిగి వెనక్కి వచ్చేసే, ఆ దేవుడు నిన్ను ఎలా తీసుకెళ్తాడో, లెగు సీత లెగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, లెగు సీత అని చెప్పి పిలుస్తూనే ఉంటాడు. అక్కడ విద్యాదేవి హారతిస్తూ ఉంటుంది. నా మేనకోడలు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చిందని తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను తల్లి అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. రామ్ అయితే లేదు సీత లెగు, నువ్వు బ్రతికి తీరాల్సిందే, నా కోసం నువ్వు వెనక్కి వచ్చేసే అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. కానీ సీత మాత్రం కళ్ళు తెరవదు. చలపతి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. సీతని కింద పడుకోబెట్టి ఒక్కసారిగా గుండె మీద నొక్కుతూ ఉంటాడు రామ్. తన నోట్లో గాలిని ఊదుతూ ఉంటాడు. ఒక్కసారిగా సీతకి స్పృహ వస్తుంది, కళ్ళు తెరుస్తుంది. సీత వచ్చేసావా నువ్వు, నీకోసం నేను వచ్చాను చూడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. చెప్పానా నా కోసం నా సీత వచ్చేస్తుంది, నన్ను వదిలి నా సీత ఎక్కడికి వెళ్ళదని చెప్పాను కదా అని చెప్తూ ఉంటాడు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూడు సీత, నన్ను చూడు, నేను నీ కోసం వచ్చేసాను సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సీతకి స్పృహ వస్తుంది, బ్రతికి బయటపడుతుంది, మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంది సీత. చలపతి అంటాడు, అవును రామ్, నీ ప్రేమ గెలిచింది, నిన్ను వదిలి నీ సీత ఎక్కడికి వెళ్ళదు, మీ ప్రేమ గెలిచింది, మీ ప్రేమ చాలా గొప్పది రామ్, నీ ప్రేమతో నీ సీతని బ్రతికించుకున్నావు, నీ నమ్మకమే నిజమైంది అని చెబుతూ ఉంటాడు. చలపతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. విద్యాదేవి అక్కడ గుడిలోనే ఉండి బాధపడుతూ ఉంటుంది. పోలీసులు, మహాలక్ష్మి అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. పోలీసులు అయితే సీత దొరికిందో లేదో అని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అయితే ఈ నాగు ఏం చేశాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నాగు వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతారు. నాగు ఎవ్వరికి దొరకడు. ఇక్కడ చలపతి చెప్తూ ఉంటాడు, సీత చాలా వీక్గా ఉంది, మనం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పడంతో సీతని ఎత్తుకొని రామ్ తీసుకువెళ్తూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ జన ఫోన్ చేస్తాడు. ఎలా ఉంది సీత, దొరికిందా రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సీత అవుట్ ఆఫ్ డేంజర్, దొరికింది, మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళి సీతని చెకప్ చేయించి తీసుకువస్తాం అని చెబుతూ ఉంటాడు. ఇంట్లో జన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏసీపీ త్రిలోక్ ఇద్దరు కూడా ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. జన సంతోషపడతాడు. మహాలక్ష్మి, అర్చన మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి మహా, సీత దొరికేసింది అంటున్నారు, అంటే సీత చనిపోలేదా? ఇప్పుడు ఎలాగా, మన సంగతి ఇంతేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకో, కాసేపు మాట్లాడకు అని అనటంతో ఏసీపీ
అక్కడ నాగు దొరికాడా అని చెప్పి పోలీసులకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. ఇక ఆ పోలీసులు చెబుతూ ఉంటారు నాగు తప్పించుకున్నాడని. వాళ్ళు మొహానికి కూడా ముసుగు వేసుకున్నారు, ఎవరన్నది కూడా క్లారిటీగా తెలియలేదు, ఎలాగైనా పట్టుకుంటాం అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు జనాకి చెప్తాడు, సారీ సార్, వాళ్ళు మాత్రం దొరకలేదు కిడ్నాపర్స్, మీ సీత మాత్రం సేఫ్గా ఉంది, మా ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పడంతో రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా సీత దొరికింది, మాకు అది చాలు, మీ అందరికీ స్వీట్స్ తెస్తాను అని చెప్పి స్వీట్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచిపెడుతుంది. ఆనందంతో మేము ఎలాగైనా పట్టుకుంటాము అని వాళ్ళు పోలీసులు కిడ్నాపర్స్ గురించి చెబుతూ ఉంటారు. పట్టుకోవాలి సార్, ఎలాగైనా సరే అసలు ఈ కిడ్నాప్ వెనకాల ఎవరు ఉన్నారన్నది తెలిసి తీరాల్సిందే, అప్పుడు వాళ్ళంతూ తేల్చాల్సిందే అని చెబుతూ ఉంటుంది. రేవతి పట్టుకుంటాం, ఎలా అయినా పట్టుకుంటాం అని చెప్పి ఇక వాళ్ళందరూ కూడా ఇక వెళ్తూ ఉంటారు. డిఐజీ కూడా ఫోన్ చేసి వీళ్ళ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఇక అందరినీ పంపించేసిన తర్వాత మహాలక్ష్మి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మహా ఇలా జరిగింది, మనం సీత చాప్టర్ క్లోజ్ ఇవాల్టితో అనుకున్నాము, కానీ ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు సీత వచ్చి మన పని చెప్పేస్తుందేమో అని అనడంతో ఎలా చెప్తుంది, ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమీ లేవు కదా, మనమే కిడ్నాప్ చేయించామని, కాబట్టి సీత ఏమీ చెయ్యలేదు అని చెప్పడంతో లేదు, ప్రీతి ఉషల్ని నిలదీస్తుందేమో, సీత ఎందుకు వదిలేశారు అని చెప్పి, అప్పుడు ఏం చేస్తావు, అసలే ఆ సీత మామూలుది కాదు, అన్నీ బయటకు లాగుతుంది అని అనటంతో మహా అంటుంది, ఏ ప్రూఫ్ ఆధారాలు లేకుండా రామ్ ఏమీ నమ్మడు, ఇక్కడ సీత లాయర్ అయితే నేను జడ్జిని, నేను చెప్పిందే తీర్పు అని మహా అంటుంది. ఇంతలో త్రిలోక్ అక్కడికి వస్తాడు. ఏంటి మేడం మీరు సంతోషపడుతున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. మా కోడలు దొరికింది కదా, అందుకనే మేము హ్యాపీగా ఉన్నాం అని అర్చన చెబుతూ ఉంటుంది. కానీ మీరు ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా ఉందే అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు, మరి ఏంటి మేడం మీ కోడలు దొరికింది కదా, మా చేతికి ఏమి ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమి ఇవ్వాలి, ఇందాక స్వీట్ ఇచ్చింది కదా అని అనటంతో స్వీట్స్ కాదు మేడం, మరి నా చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అడుగుతూ ఉంటాడు డబ్బుల్ని. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, మీరు మీ డ్యూటీ చేశారు అంతే కదా అని అనటంతో నేను నిజంగానే డ్యూటీ చేసి ఉంటే మీరే ఈ కిడ్నాప్ వెనకాల ఉన్నది అని ఈ పాటికే నేను తేల్చి చెప్పేవాడిని అని అనటంతో అర్చన షాక్ అవుతుంది. ఇక మహా అంటుంది, ఈ కిడ్నాప్ వెనకాల మేము లేము, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని మహా చెబుతూ ఉంటుంది. చూసుకోండి మేడం, తర్వాత ఆ కిడ్నాపర్స్ ఎలాగో దొరుకుతారు, దొరికినప్పుడు మీ సంగతి తెలిసిందే అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి, నేనే హెల్ప్ చేయలేను అప్పుడు మాత్రం అని అనటంతో మీరు కావాల్సిన ఎంక్వైరీ మీరు చేసుకోండి, ఎందుకంటే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది. ఓకే మేడం, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు త్రిలోక్. ఏంటి వాడికి ఎంతో కొంత ఇచ్చి ఉండాల్సింది కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. వాడు కావాలని గాల్లో బాణాలు వేస్తున్నాడు, దీని వెనకాల మనం ఉన్నామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకో, వాడు ఇప్పుడు డబ్బులు తీసుకొని తర్వాత మనకే పెడతాడు, అందుకనే వీడిని నమ్మకూడదు అని చెబుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలాగా అని అడుగుతూ ఉంటుంది. వాడు దొరికినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే, ఆ నాగు ఏమంత తేలిగ్గా దొరకడు అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఇది ఇలా ఉండగా సీతని తీసుకొని రామ్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. సీతని దొరికినందుకు రామ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్కడ సాంబ ఫోన్ చేసి విద్యాదేవితో చెప్తాడు, సీతా మేడం గారు దొరికారమ్మా, మీరు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఇక దేవుడికి దండం పెట్టుకొని పంతులు గారితో చెప్తుంది, మా కోడలు దొరికిందంట అని అనటంతో కాస్త కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పండి, గ్రహాల స్థితి ఏమీ బాగోలేదు అని అనటంతో రేపు నా కోడల్ని గుడికి తీసుకొని వస్తాను అని విద్యాదేవి చెబుతూ ఉంటుంది. లలితకి కూడా ఫోన్ చేసి విద్యాదేవి విషయం చెప్తుంది. సీత దొరికింది, అంతా బాగానే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేపించి సీతతో మాట్లాడాలని ఉంది, నేను వీలు చూసుకొని సీతని చూడటానికి నేను ఆయన వస్తాం అని లలిత చెప్తుంది. ఇక సీతని చూడటానికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.